వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ వాణి సప్తశృంగి దేవాలయం గురించి వీడియో తీస్తున్నాం అనమాట. ఇది మేము నాసిక్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. మేము షిర్డీకి వెళ్ళాం కాబట్టి అక్కడికి వెళ్ళాము, దగ్గరలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ నుంచి మనం నాసిక్కి వెళ్ళొచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్. ఇది మనం ఇక్కడ కావాలంటే ఫొటోస్ కూడా దిగడానికి వ్యూ కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ హిల్ పైన ఉంటుంది మొత్తం. అమ్మవారు కూడా హిల్ లోపట చెక్కబడి ఉంటుంది. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనమైతే పైకి వచ్చేసామన్నమాట. పైకి వచ్చాక మనం టికెట్స్ చూపించి లోపలికి ఎంటర్ అవ్వాలి. స్టేర్స్ ఎక్కి పైకి వచ్చేసాము. సో టికెట్స్ మనకి కింద టికెట్ కౌంటర్ ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర, అక్కడ తీసుకోవాలి. అక్కడ పెద్దవాళ్ళకి ఎల్డర్స్కి అయితే 120 రూపీస్, చిన్న పిల్లలకైతే 2-3 ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఓన్లీ 60 రూపీస్. మనకి ఇక్కడ షూ స్టాండ్ కనిపిస్తుంది కదా, అక్కడ షూ స్టాండ్లో మన చెప్పులు పెట్టేసి మనం డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయిపోవాలి. సో ఇక్కడ షూ స్టాండ్లో చెప్పులు పెట్టి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కొన్ని షాప్స్ కనిపిస్తాయి అన్నమాట. మనకి కింద కూడా అవైలబుల్ ఉంటాయి షాప్స్, కానీ కింద కన్నా కొంచెం పైన రేట్స్ కొంచెం రీజనబుల్గా ఉంటాయి. అండ్ మనం తీసుకోవాలని అయితే ఏం కంపల్సరీ అయితే కాదు, తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి దారిలో కొంచెం షాప్స్ అలా కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలకి మళ్ళీ పెద్దవాళ్ళకి జ్యువెలరీ ఐటమ్స్ లాగా, పిల్లలకి టాయ్స్ అలా ఉంటాయి. మళ్ళీ అమ్మవారికి పెట్టాల్సిన ప్రసాదాలు ఉంటాయి. మనము ఇక్కడ టికెట్ చూపించేసి లోపలికి ఎంటర్ అయిపోగానే మనకి ఎగ్జాక్ట్ ఫ్రంట్లో మనకి రోప్వే కనిపిస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి 2 వేస్ ఉంటాయి. ఒకటి రోప్వే ఉంటుంది, మరొకటి ఏమో స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కాలనుకున్న వాళ్ళు స్టెప్స్ ఎక్కొచ్చు, లేదు రోప్వే ఎక్కాలనుకున్న వాళ్ళు రోప్వే ఎక్కొచ్చు. రోప్వే వచ్చేసి మనకి రాగానే మనకి కంపార్ట్మెంట్స్, డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఇక్కడ మనకి వచ్చేసి 10 మెంబర్స్ అయితే మనం కూర్చోవచ్చు ఒక్కొక్క కంపార్ట్మెంట్లో విత్ ఏసీస్. రోప్వేస్లో ఏసీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ కంపార్ట్మెంట్కి ఏసీస్ ఉన్నాయి. మనము ఇక్కడ నుంచి కిందకి చూస్తే మాత్రం మనకు చాలా భయం వేస్తుంది, బికాజ్ అంత హైట్లో ఉంటుంది టెంపుల్. ఆ టెంపుల్ కూడా మొత్తం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం క్లౌడ్స్తో, మొత్తం మబ్బులతో చుట్టేసి ఉంది. మొత్తం టెంపుల్ హైలో ఉంటుంది కాబట్టి మబ్బులంతా టెంపుల్ని కమ్మేశాయి. అసలు మనకి ఏం కనిపించదు. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ మీకు కావాలని చూడండి, ఇక్కడ చూస్తే మనకి వావ్ అనిపిస్తుంది వ్యూ. సో మనమైతే పైకి వచ్చేసామన్నమాట. ఇక్కడ పైన దిగగానే మనకి ఇలా స్టెప్స్ ఉంటాయి. ఈ కొన్ని స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కగానే మళ్ళీ మనం కొన్ని స్టెప్స్ కనిపిస్తాయి. ఇవి ఎక్కేసి మనం పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి బార్గేట్స్ లాగా ఉన్నాయి. వీటిని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతే మనకి టెంపుల్ మెయిన్ గర్భగుడి దగ్గర వరకు అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడైతే మనకి ఎక్కువ రష్ లేదు అని అనిపిస్తుంది, బికాజ్ ఇదేం విజయదశమి అలాంటి టైంలో మాత్రం ఇక్కడ చాలా రష్ ఉంటుంది. అండ్ ఇక్కడ అంతా కొంచెం చల్లగా ఉంది వాతావరణం. పాస్ట్ 2-3 డేస్ నుంచి మహారాష్ట్రలో చాలా వర్షాలు పడుతున్నాయి. నిన్న నైట్ వర్షమే, ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం లైట్గా వర్షం ఉండే. బై లక్ ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చే ముందు ఎలా ఉంటుంది, అసలు ఎండ ఎలా ఉంటుంది అనుకున్నాము. ఇక్కడ చూడొచ్చు, బయటికి చూస్తున్నా కూడా మనకి ఏం కనిపించట్లేదు.
అంటే అంత హైట్లో ఉంది, మొత్తం మబ్బులు కమ్మేసాయని చెప్పా కదా, అసలు బయటికి చూస్తున్నా కూడా ఏం కనిపించట్లేదు మనకి. అండ్ ఐ థింక్ ఈ టెంపుల్ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్స్లో ఉంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ అంతా హైట్లో ఉంది కాబట్టి రాళ్ళు అవన్నీ పడుతూ ఉంటాయి కదా, అందుకే ఇక్కడ అంతా పక్కన మనకి కట్టలు కనిపిస్తున్నాయి కదా. ఐ థింక్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి ఇంకా ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 7 o'clockకి ఓపెన్ అవుతుంది. ఈ స్పెషల్ దర్శనం ప్రైస్ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, లేదంటే కింద కూడా మనకి స్పెషల్ దర్శనం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం అమ్మవారిని. సో ఇక్కడైతే నన్ను ఫోన్స్ అలౌ చేయట్లేదు, అంటే తీయనియట్లేదు వీడియో. సో ఇక్కడితో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.